శ్రీమాతృ నమః. మనం అనుకోకుండా, కావాలని ఎవరు చేయరు కదా పొరపాటు, కానీ అనుకోకుండా చేస్తాం. అది తప్పు, దీనివల్ల మనకి దోషం వస్తుంది అని తెలియకుండా చేస్తాం కొన్ని పొరపాట్లని. అందులో ఒకటి ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో అందరికీ వాషింగ్ మిషన్ వచ్చేసింది కాబట్టి బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసేసుకుంటున్నాం, పిండే పని ఏం లేదు. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తాము అంటే, వాషింగ్ మిషన్ లో వెయ్యకూడని బట్టలు ఏం చేస్తామంటే చేత్తో ఉతుకుతాం కదా. ఉతికిన తర్వాత జాడిస్తాం, జాడించి ఆ బట్టల్ని అంటే పిండితే ఎక్కడ పాడైపోతాయో అని చెప్పి డైరెక్ట్ గా తీసుకువెళ్ళి అలా నీళ్లు కారుతూ ఉండంగానే దండం మీద వేస్తాం. అలా నీళ్లలో ముంచిన బట్టను నీళ్లలో ముంచేసి దండం మీద ఎప్పుడు వేయకూడదు, కనీసం ఒక్కసారైనా పిండాలి. పిండకుండా యాజ్ ఇట్ ఈజ్ అలా తీసుకువెళ్ళి దండం మీద వేయకండి, అది చాలా దోషం అనమాట. అలా దోషం అని మన పెద్దవాళ్లే చెప్తుంటారు. దానికి చాలా ఒక పెద్ద కారణమే ఉందనుకోండి. కాబట్టి మీరు బట్టలు ఉతికేటప్పుడు, మీరు పెద్దవి దుప్పట్లు అవి ఎలాగో ఉతకరు కదా, వాషింగ్ మిషన్ లోనే వేసేస్తాం. ఒకవేళ దుప్పట్లు అవే గనక మీరు ఇంట్లోనే ఉతుక్కుని జాడించుకునే మాట అయితే ఒక్కసారి జస్ట్ ఇలా పిండండి. అంటే పేరుకి పిండారు అని అంటారు చూసారా, అలా ఒకసారి పేరుకైనా సరే పిండేసి అప్పుడు దండం మీద వెయ్యండి. అలాగే బట్టలు ఉతికిన తర్వాత జాడిస్తారు కదా బట్టని, జాడించిన తర్వాత సహజంగా ఆడవాళ్ళు చేసే పని ఇదే. ఆ నీళ్ళని ఇలా బకెట్లో ఇలా ఇలా కలిపేసి కాళ్ళ మీద పోస్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడో తెలిసిన వాళ్ళు తప్ప పాపం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ మట్టిలో నుంచి బట్టలు అవి జాడించాం కదా అని చెప్పి నీళ్లు కాళ్ళ మీద పోసుకుంటారు. బట్టలు జాడించిన నీళ్ళని ఎప్పుడూ కాళ్ళ మీద పోసుకుని కాళ్ళు కడుక్కోకూడదు, అది దరిద్రానికి హేతువు అనమాట. ఏంటంటే బాబు ఇన్ని నియమాలు చెప్తారు, దరిద్రానికి హేతు అంటారు, లక్ష్మీదేవి రాదు అంటారు, ఇవన్నీ ఏంటండి అని అడుగుతారు. మీరే లాజిక్గా ఆలోచించండి. కాళ్ళకి ఏమైనా పగుళ్ళు అవి ఉన్నాయి అని అనుకోండి, అంతసేపు నీళ్ళల్లో నుంచుంటే అసలు ముందే కాళ్ళకి పగుళ్ళు వచ్చేస్తాయి. మీరు ఈ బట్టలు జాడిస్తారు, జాడించినప్పుడు ఆ సర్ఫ్ నీళ్లు మొత్తం అన్ని అందులో దిగిపోతాయి. ఆ నీళ్ళని కాళ్ళ మీద పోసుకుంటారు. ఆ పగిలిన పాదాలకి ఈ నీళ్లు బాగా తగలడం వల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది కదా. ఇన్ఫెక్షన్ వస్తే మనం ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డబ్బులు ఖర్చు అవుతాయి కదా. అంటే మన దగ్గర ఉన్న డబ్బులు వెళ్ళిపోతున్నాయి అంటే అర్థం ఏంటి, లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టే కదా. ఇలా ఒక్కొక్కటి ఆలోచించుకుంటే మనం చెయ్యకూడని పనులు ఎన్ని చేస్తున్నామో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ రెండు పొరపాట్లు చేయకండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.